పిలుస్తున్నాం. ఈ సమయంలో ఆరాధనలో వాక్యంలో సంపూర్తిగా తోడయుండి నడిపించి మీ నామ మహిమార్థంగా మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయామయుడా కృపామయుడా, దయామయుడా కృపామయుడా, నా పైన జాలిని చూపినవాడా, నా పైన జాలిని చూపినవాడా, ఏ పగలు తోడై ఉన్నవాడా, రే పగలు తోడయున్నవాడా, దయామయుడా కృపామయుడా, దయామయుడా కృపామయుడా, సర్వాధికారి యేసయ్యా, సర్వాధికారి యేసయ్యా, భూమిపై పరలోకంపై భూమిపై పరలోకంపై అధికారం గలవాడా యేసయ్యా, అధికారం గలవాడా యేసయ్యా, దయామయుడా దయామయుడా, కరుణామయుడా దయామయుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధతలో దైవమా, పరిశుద్ధతలో దైవమా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, దహించు అగ్ని ఆరాధనా, దహించు అగ్ని ఆరాధనా, రెండంచుల ఖడ్గమ ఆరాధనా, రెండంచుల ఖడ్గమ ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, వాక్యస్వరూపి మహిమస్వరూపి, వాక్య స్వరూపి మహిమా స్వరూపి, ప్రేమస్వరూపి దయాస్వరూపి, ప్రేమా స్వరూపి దయా స్వరూపి, మార్గము సత్యము జీవము నీవే, మార్గము సత్యము జీవము నీవే, కృపామయుడా దయామయుడా, కృపామయుడా దయామయుడా, నన్ను గన్నవాడా నన్ను కొన్నవాడా, నన్ను కొన్నవాడా, ఎవరు విడచిన విడువనివాడా, ఎవరు విడచి
విడువని వాడా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 కృంగిన వారిని లేవనెత్తువాడు కృంగిన వారిని నిలబెట్టువాడా పడి ఉన్న వారిపై జాలి చూపువాడు పడి ఉన్న వారిపై జాలి చూపువాడా స్వస్థపరచువాడు బలపరచువాడు వశపరచువాడా బలపరచువాడా మయుడా దయామయుడా కృపామయుడా దయామయుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా సర్వలోకనాథుడ సర్వలోక పూజ్యుడా సర్వలోకనాథుడా సర్వలోక పూజ్యుడా పాపయుడా దయామయుడా కృపామయుడా దయామయుడా ఆరాధన 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 ఎంతో గొప్ప దేవుడు, ఎంతో దయగలవాడు, ఎంతో కృపగలవాడు. ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోండి. దేవుని సన్నిధిలో నిందారహితులై ఉండండి. పాపాలను క్షమించమని దేవుణ్ణి అడగండి. నీ పాపము క్షమించబడకుండా నువ్వు దేవుడి బిడ్డవు కాలేవు. నీ పాపం విడిచిపెట్టకుండా నువ్వు దేవుడి బిడ్డవు కాలేవు. ప్రార్థన చేయండి.
ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మధ్యలో కుర్చీలన్నీ వదిలేసి ఎన్నిసార్లు చెప్పినా కుర్చీలు ఖాళీ లేవన్నట్టుగా ఎన్ని వదిలేశారు చూడండి మీరు. అది క్రమం అంటారా? ఆ కుర్చీలు ఎవరికి? వచ్చిన వారికి కుర్చీలు ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుందమ్మా? లేదా మిమ్మల్ని తొక్కుకుంటూ వెళ్ళాలంటారా? అది క్రమమేనా? మీరు కూర్చునేవారు అక్కడి నుంచి కూర్చోవాలి. కూర్చునేవారు మొదటి కుర్చీ నుంచి కూర్చోవాలి. వచ్చిన వారు కుర్చీలు నిలుకుంటే వాక్యం ఎప్పుడు వింటారు? మొట్టమొదట యేసు సేవా కేంద్రం అనేది క్రమశిక్షణ కలిగిన సంఘం. ఎవరి గురించి మాట్లాడకూడదు, ఎదిరించకూడదు. అలా ఎదిరితే బయటికి నెట్టివేయబడతారు, సంఘం నుంచి వెలివేయబడతారు. ఎవరు కూడా ఎవరిని ఎదిరించకూడదు, ఎవరిని దూషించకూడదు. ప్రతి అధికారం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. నువ్వెవరు నన్ను అడగటానికని ఎవరు అడగకూడదు. తప్పు చేసినప్పుడు ఎవరు అడిగినా పడవలసిందే, సమాధానం చెప్పవలసిందే. ప్రతి అధికారం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. సిప్పోరా మోషేనందు నువ్వెవరు అడగటానికి అంది. దేవుడు దిగి వచ్చాడు. మోషే ఎవరు అనుకుంటున్నావు? నా ఇల్లంతటిలో నేను నమ్మకమైన వాడు. బయటికి నాడు అన్నాడు. సిప్పోరాకు కుష్టి వ్యాధి వచ్చింది. ఒక్క నిమిషంలో. మీరు యేసు ప్రభువును వెంబడించేవారుగా ఉండాలి. ఏ మాట అయినా మృదువుగా ఉండాలి. ఎవరైనా ఊరికే పెత్తవాడు, తప్పు చేస్తేనే వాడతారు. నీకు అనవసరం అంటే ఎవరు పట్టించుకోరు, నువ్వు నాశనం అవుతావు. ప్రతి విషయంలోని కూడా సంఘం అడుగుతుంది. సంఘంలో అధికారాలు ఉంటాయి. ఎవరు దేన్ని మెయింటైన్ చేస్తున్నారో వారి మీద వారికి అధికారం ఉంటుంది. ఈ సంఘంలో సంఘ కాపరికే కాదు, సంఘంలో పనిచేసే వారందరికీ అధికారం ఉంటుంది. ఉదాహరణకి విశ్వాసరాజు ఈ ఆలయం అంతా మెయింటైన్ చేసుకుంటాడు. ఎవరన్నా పాడు చేస్తుంటే ఆలయాన్ని పాడు చేయడానికి వీలు లేదని చెప్తాడు. ప్రేమకుమార్ కారులు వాహనాలు చూసుకుంటాడు. ఎవరైనా కారు మీద గీతలు గీస్తుంటే ఊరుకోడు. అలాగే కాలేపు మైక్ సెట్లు చూసుకుంటాడు. ఎవరన్నా పాడు చేస్తే అడుగుతాడు. ప్రశాంతి సండే స్కూల్ చూసుకుంటుంది. సండే స్కూల్లో తేడా వస్తే అడుగుతుంది. అలాగే జీవకుమార్ కూతురు ర్యాలింగ్లో సండే స్కూల్ నడుపుతుంది. ఆ అమ్మాయి అడుగుతుంది. కత్తోపాడులో వారు ఎన్నో లక్షలు వెచ్చించి మందిరాలు కట్టి సంఘాన్ని ప్రోత్సహిస్తున్నారు. వారు అడుగుతారు. రాజమండ్రిలో కీర్తన ఎంతో వెచ్చించి సంఘాన్ని మెయింటైన్ చేస్తున్నారు, అడుగుతారు. తణుకులో ప్రసన్నమణి గారు సంఘం కొరకు ఎంతో పాటుపడుతున్నారు, అడుగుతారు. పాస్టర్ గారే అడగాలి, ఎవరు అడుగుతానికి తీరలేదనేది. అనైతికత్వం, తప్పు, పాపం, నేరం అలాంటి మాటలు అంగీకరించబడవు. ఇక్కడ ఎవరికి ఉండే అధికారాలు అనుకుంటాయి. అంతేకాదు, రత్నం గారి పక్కన ఒక పిల్ల కూర్చొని అల్లరి చేస్తుంటే నువ్వు ఇలాగ అల్లరి చేస్తే ఎలాగ నేను వాక్యం వింటున్నాననే అధికారం రత్నం గారికి ఉంటుంది. అధికారాలు అనేవి ఎవరు ఇవ్వరు, మన క్రమశిక్షణ బట్టి వాటంతటా అవి వస్తాయి. కాబట్టి అధికారాన్ని ఎదిరించేవారు దేవుణ్ణి ఎదిరించేవారు. దేవుని స్తోత్రం. ఏ అధికారమైనా బైబిల్లో ఉంది, దేవుణ్ణి బట్టే వస్తుంది. ఆ అధికారాన్ని ఎదిరించకూడదండి. అది చాలా ప్రమాదకరం కదండి. యేసు ప్రభు దగ్గరికి పేతురు యేసు ప్రభు ఉండగా పన్ను కట్టించుకునేవాడు వచ్చాడు. పన్ను కట్టించుకునేవాడిది చాలా చిన్న పని, కానీ
పన్ను కట్టండి అన్నాడు యేసు ప్రభు. నేను దైవ కుమారుణ్ణి, నువ్వెవరవయ్యా నన్ను పన్ను అడుగుతానికి అనలేదు. పేతుని కాకేసి మన ఇద్దరికి పన్ను కట్టండి అన్నాడు. హల్లెలూయా. మనలో ప్రతి ఒక్కరము కూడా లోబడటం నేర్చుకోవాలి, చాలా లోపడాలి కదా. నేనేదో అడిగితే ఆ అమ్మాయి ఆ సత్యవతి ఇష్టం వచ్చినట్టు రేజ్ అయిపోయింది. ఊరికే మాట్లాడరు, ఏది కూడా ఒక లోపం ఉంటేనే చెప్తారు. కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు చాలా స్వాధీనంలో ఉండాలి. తర్వాత సిగ్గుపడతారు, తర్వాత బాధపడతారు, తర్వాత ఇలాగ అనవసరంగా చేసేసాం అనుకుంటారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. హల్లెలూయా. సమయం అయిన తర్వాత ప్రయోజనం ఏమి ఉండదు. వింటున్నారా? అప్పటికే నిర్ణయాలు అయిపోయినాయి అనుకోండి, ఆ నిర్ణయం అయిపోయిన తర్వాత ప్రయోజనం ఏమీ ఉండదండి కదా. నా ఎదురుగుండా జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఒక హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయిని చూసుకోవటానికి వచ్చారు వేల్పూరు. వారు చాలా ధనవంతులు, 4 కార్లు వేసుకుని వచ్చారు. వారు వచ్చిన తర్వాత ఆ ఇంటి గలవాళ్ళు లోకుగా మాట్లాడారు. అమ్మాయి కూడా గర్వంగా మాట్లాడింది. ఏంటి మాకు చెప్పింది వేరే ఉంది, వీళ్ళ ప్రవర్తన వేరే ఉంది అనుకున్నారు. అనుకుని వాళ్ళు స్వీట్స్ అన్నీ పెట్టారు, ఏం ముట్టుకోకుండా. ఇక్కడే జరిగింది అది. బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసాక ఆ పెళ్ళి ఏర్పాటు చేసిన వ్యక్తి అన్నాడు, మీకు అభ్యంతరం లేకపోతే పక్కింట్లో ఒక పాప ఉందండి, అయితే మరి మీకు తోగరు, వాళ్ళు చాలా తక్కువ ఆస్తి గలవారు. లేదు చూద్దాం అన్నాడు పెద్ద ఆయన. లోపలికి వెళ్ళారు. ఆ పిల్ల కుటుంబం అంతా నచ్చింది. ఈ పక్కింటి ముందే ఆ పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. గట్టిగా దేవుని స్తోత్రం. తర్వాత నిశ్చయం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ పరిగెత్తుకెళ్ళారు. ఈ ఇంటి వాళ్ళు, జరిగింది ఏదో జరిగిపోయింది, తప్పు అయిపోయిందండి, మా అమ్మాయి తెలియక మాట్లాడింది, మా అత్తగారు తెలియక మాట్లాడింది అని చెప్తున్నారు. అప్పుడు ఈ పెద్ద ఆయన అన్నాడు, హైదరాబాద్ నుంచి ఆయన, సమయం అయిపోయిందమ్మా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోయింది? అయిపోయింది. చాలా సందర్భాల్లో మనం మాటను బట్టి చాలా కోల్పోతాం. ఇంకా మళ్ళీ మనకు ఆ సమయం రాకపోవచ్చు. అలాగే బుద్ధి లేని కన్యకలు తలుపేసేసాడు. తలుపు కొడితే మీరెవరో నేను ఎరగను. కాబట్టి సంఘంలో అధికారాలు కాదండి, ప్రేమ. అది ప్రేమ. అది తెలియక అధికారం అనుకుంటారు. నేను ప్రేమతో అడిగిన దాన్ని అధికారం అనుకోకూడదు. ఎవరైనా ప్రేమతో అడిగిన దాన్ని అధికారం అనుకోకూడదు. అమ్మ కొంచెం లేచో పక్కకు కూర్చోమంటే నేను కూర్చోను అంటే అది అధికారం కాదు, అది క్రమం, అది పద్ధతి. ఓకే, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి. మన ఒక్క మాట వల్ల భవిష్యత్తు కూలిపోయింది, భవిష్యత్తు అంతా పోయింది. ఒక్క మాటతోటే భవిష్యత్తు అద్భుతంగా మారిపోయింది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. మన పెద్దలు ఏమన్నారు? చాలా చక్కని మాట చెప్పారు కదా, కాలు జారినా నోరు జారితే ఎంత ప్రమాదం చూసారా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం విందాం. రూతు గ్రంథము నుండి 3వ అధ్యాయము నుండి, రూతు గ్రంథము 3వ అధ్యాయం. చాలా చక్కని సందర్భం. రాజమండ్రి, కత్తోపాడు అందరూ కూడా చాలా సంతోషంగా విన్నటువంటి వాక్యం మీకు నేను వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. రూతు గ్రంథము, బాగానే ఉంది, జుట్టు బాగానే ఉందంటున్నాను. ఇక్కడ అన్ని విన్యాసాలు చేయొద్దు. రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం.
అతడు అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారనే గాని గొప్పవారనే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నేను చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. చాలు. ఇప్పుడంట ఇక్కడ రూతు అంటే నేను నువ్వు, బోయజు అంటే యేసుక్రీస్తు, రూతు అంటే విశ్వాసం, బోయజు అంటే యేసుక్రీస్తు. బోయజు రూతుతో చెప్తున్న మాటలు యేసు మనతో చెప్పాలి. బోయజు రూతుతో చెప్తున్న మాటలు యేసు మనతో చెప్పాలి. అలా చెప్పాలి అంటే ఏం చేయాలి? అలాగే రూతుకి బోయజుకి వివాహం జరిగింది. పరలోకంలో మనకు వివాహం జరుగుతుంది యేసు ప్రభుతో, ఆత్మీయ వివాహం. ఈ వివాహం జరగాలంటే ఏం చేయాలి, ఏం జరగాలి అనేది మనం నేర్చుకోవాలి. ఈరోజు మన పాఠం ఏంటంటే నన్ను ఎలా ఉంటే యేసు వివాహం చేసుకుంటాడు అనేది మన పాఠం. నేను ఎలా ఉంటే యేసు అంగీకరిస్తాడు నన్ను అనేది పాఠం. నేను ఏ విధంగా ఉంటే యేసు నన్ను ఒప్పుకుంటాడు అనేది మన పాఠం. మన ప్రవర్తన అంట అంతకంతకు 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 కూడా ఇంకా అద్భుతంగా మారిపోవాలట మనం. హల్లెలూయా. ఒక 2 సంవత్సరాల కిందట ఏదేదో మాట్లాడిద్దామా, 2 సంవత్సరాల నుంచి అసలు మాట్లాడతలేదు. చాలా మార్పు వచ్చింది. ఇదివరకు ఏదేదో అనేది ఈ మధ్యన అసలు మాట అనటం లేదమ్మా, చాలా మౌనంగా ఉంటుంది. ఇదివరకు కొద్దిగా అల్లరి చేసేవాడమ్మా, అప్పుడు అల్లరి తగ్గిపోయింది. ఇదివరకు రోజుకి 10 నిమిషాలు ప్రార్థన చేసేవాడు మా అబ్బాయి, ఇప్పుడు గంట ప్రార్థన చేస్తున్నాడు. ఇదివరకు మందిరానికి ఆరాధనకి సువార్తకు అప్పుడప్పుడు మానేసేవారు, ఇప్పుడు క్రమం తప్పకుండా వస్తున్నారు. ఇదివరకు మాట ఇస్తే నిలబడేవారు కాదు, ఇప్పుడు మాట ఇస్తే నిలబడుతున్నారు. అంటే రోజు రోజుకి అభివృద్ధి, రోజు రోజుకి అభివృద్ధి. సందర్భం కాకపోయినా ఒక మాట చెప్పాలి మీకు. 87 జనవరిలో ఒక సూపర్వైజర్గా నేను గ్రానైట్ కంపెనీకి వెళ్ళాను. 87లో ప్రపంచంలో ఎవరికి జరుగుండదు ఇలాగా. ప్రతి 6 నెలలకి ప్రమోషన్ నాకు, సంవత్సరానికి కాదు, ప్రతి 6 నెలలకి ప్రమోషన్, జీతం పెంచడం, 6 నెలలకి ప్రమోషన్, జీతం పెంచడం. చివరికి 91 వచ్చేటప్పటికి కంపెనీకి జనరల్ మేనేజర్, ఇప్పుడు మా అబ్బాయి చేస్తున్న పని. 93 వచ్చేటప్పటికి మేనేజింగ్ డైరెక్టర్, దేవుని స్తోత్రం, మొత్తం కంపెనీ హెడ్. మనం క్రమంగా అభివృద్ధి చెందాలి. యేసు సేవా కేంద్రం 7గురితో 2003 ఏప్రిల్ 6న ప్రారంభమైతే ఈరోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి. మనం అంతకంతకే అభివృద్ధి. అయితే నాకు ఈ 2004 వరకు కూడా కొంత ఉండేదేమో ఏదన్నా తేడా. సువార్త ప్రారంభించాక మార్పు, 2015లో మార్పు, 2020లో మార్పు. ఇప్పుడైతే పూర్తిగా తగ్గించుకునే అవకాశం వచ్చింది. హల్లెలూయా. మనం ఎదిగే కొలది తగ్గిపోవాలి. అజ్ఞానులు, గర్విష్ఠులు, జ్ఞానం లేని వారు అన్నీ పోగొట్టుకుంటారు. జ్ఞానం గల ఇల్లాలు ఇంటి పై అంతస్తు వేస్తే, జ్ఞానం గల ఇల్లాలు ఇంటికి ఇంకొక అంతస్తు వేస్తే, జ్ఞానం లేని ఇల్లాలు ఉన్న ఇల్లు కూడా పీకేసుకుని అద్దె కొంపలంపడం తిరుగుతుంది. అది బైబిల్ చెప్తుంది. జ్ఞానం గల ఇల్లాలు ఇల్లు కడుతుంది, జ్ఞానం లేని ఉన్న ఇల్లు కూడా పోగొట్టుకుంటుంది. కాబట్టి ఇక్కడ రూతు ఒక పనికత్తిగా వచ్చింది, ఒక పని పిల్లగా వచ్చింది. చాలా పొలం ఉంది బోయజుకి, కొన్ని 100 మంది బోయజ్ దగ్గర పనిచేస్తున్నారు. కానీ రూతు వచ్చింది.
రూతు వచ్చినప్పుడు మేస్త్రి అన్నాడు, అయ్యా నయోమి గారి కోడలు భర్త చనిపోయాడు, పాపం పనిలోకి వచ్చింది, చూశాడు, చాలా చక్కగా ఉంది మనిషి, అమ్మా నువ్వు ఒకటి జాగ్రత్తగా చేసుకో, జాగ్రత్త అని చెప్పాడు. చెప్పిన తర్వాత చూస్తున్నాడు ఆ అమ్మాయిని, ప్రత్యేకమైన దృష్టి నిలిపాడు. ఆ అమ్మాయిని చూస్తున్నాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, మొట్టమొదట మనకి 10వ వచనంలో చూస్తే రూతుతోటి బోయజు అంటున్నాడు, మొట్టమొదట నీకు యెహోవా దీవెన కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దీవెన వచ్చిందమ్మా నీ మీదకి, నీ మీదకి దీవెన వచ్చింది, నీ మీదకి దీవెన రావటం నేను చూశాను. సరే, మొదటి సబ్జెక్ట్ ఏంటంటే దేవుని దీవెన వచ్చిందంట రూతుకి. ఇప్పుడు మనందరికీ మొట్టమొదట ఎవరు దీవెన రావాలి? అందరూ చెప్పండి, దేవుని దీవెన. దేవుని దీవెన ఎలా వస్తుంది? తర్వాత మనం చూసినప్పుడు దేవుని దీవెన ఎలా వచ్చిందంటే, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవ్వనస్తులని కానీ వెంబడింపక. నా పొలంలో చాలామంది పనివారు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మేనేజర్లు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, యవ్వనస్తులు ఉన్నారు. నువ్వా యవ్వనంలో ఉన్నావు, పైగా నీ భర్త చనిపోయాడు. నేను స్టడీ చేస్తున్నాను వచ్చిన కాడి నుంచి, నువ్వు ఎవ్వరి వంక కూడా కన్ను ఎత్తి చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ అలాగే ఉన్నారా? యవ్వన పిల్లలు కనబడ్డం అలా చూసుకుంటూ వెళ్తున్నారా? ఒక ఆయన ఏదో కొత్త అర్థం చెప్పాడు, ఫ్రెండ్ అంటే ఐ లవ్ యూ అంటారంట. ఫ్రెండ్కి ఐ లవ్ యూ అంటారా? ఏమయ్యా సంతోషం, నాకు తెలియదు, ఏమన్నా కొత్త అర్థం ఏమన్నా చెప్పారా మీరు? ఫ్రెండ్ని లవ్ యూ అంటారా? ఏమో తెలియదులే, కొత్త అర్థం ఏమో మన తేజని అడుగుదాం. అమ్మగారు చెప్పండి, కొత్త అర్థమా ఇది? మేము నేర్చుకోవాలా మీ దగ్గర కదండి? ఏం అజ్ఞానం మాటలు, ఏమి జ్ఞానం లేని మాటలు కదా. నీ దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఇలాగే ఉన్నావు, ఆయన వెళ్ళిపోయాడు. నీ దగ్గరికి ఒక యవ్వనస్తుడు వచ్చాడు, పని చేసుకుంటున్నావు, ఆయన వెళ్ళిపోయాడు. చాలా నెలల నుంచి నేను చూస్తున్నాను, అసలు నీ ప్రవర్తన చూసి నాకు చాలా సంతోషం కలిగింది. నీ ప్రవర్తన, మనకు 3 రోజుల నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు, శుక్రవారం, శనివారం, ఆదివారం. శుక్రవారం రాత్రి తణుకులో, శనివారం రాత్రి ఏల్పూర్లో. ఇప్పుడు దేవుడికి ఏది నచ్చాలి? గట్టిగా చెప్పండి. ప్రవర్తన, ప్రవర్తన. తెలుసా, బోయేజు చూస్తున్నాడంట, ఇంటి అమ్మాయి ఎవరితోటి మాట్లాడదు, ఎవరి వైపు చూడదు. ఈ అమ్మాయి చాలా చక్కగా తన పని తను చేసుకుని పోతా ఉంది. ఎవరైనా ఆడవాళ్ళు వెళ్ళినా మగవాళ్ళు వెళ్ళినా కదిపినా కదలదు, మాట్లాడించినా మాట్లాడదు. మీరందరూ అలాంటి వారే కదా. చక్కగా చదువుకుని ఇంటికి వచ్చి, అమ్మ నా చదువు పూర్తయిందమ్మా అని మీ అమ్మని మీ నాన్నని సంతోషపెట్టిన పిల్లలైనా మీరందరూ? సరేండి, ఇంకా చేతులు కాలే కాకులు పట్టుకుంటూ ఇంతకన్నట్టుగా చూస్తున్నారు. దేవుని స్తోత్రం. మీకు చెప్పిన పని ఏంటి, మీరు చేసే పని ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు. యవ్వన ప్రాయంలో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోకం వైపు ఆకర్షితులు కాకూడదు. చాలా ప్రమాదకరమైన విషయం అది. ఈ అమ్మాయికి భర్త లేడు, చక్కనిది, ఎవరి దగ్గరికి వచ్చినా మాట్లాడుతుంది, స్ట్రిక్ట్గా ఉంటుంది.
మా కాలేజీలో డిప్లొమా మధ్యలో మళ్ళీ నేను ఇంటర్మీడియట్లోకి వెళ్ళినప్పుడు మేము చదువుకునే కాలేజీలో అమ్మాయిలు అందరూ కూడా టక్ 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 మాట్లాడుతుండేవారు. ఒక అమ్మాయి ఎవరితో మాట్లాడకుండా మూల కూర్చుని ఉండేది. ఆ అమ్మాయిని ఈ పిల్లలందరూ కలిపి ముంగేసి వచ్చింది లేకపోతే ఏదో ఒకటి పేర్లు పెట్టేవారు. కానీ ఆ పిల్ల ఎప్పుడు మాట్లాడలేదు. చాలా సంవత్సరాల తర్వాత నాకు ఆ అమ్మాయి రాజమండ్రి ట్రైన్లో కనిపించింది. గుర్తున్నానా అంటే గుర్తున్నావు మూర్తి, అప్పుడు నన్ను అందరూ ఏడిపించేవారు కదా. ఈరోజు మా ఆయన చీఫ్ ఇంజనీరు, నేను ఆఫీస్ సూపరింటెండెంట్ అని చెప్పింది. గట్టిగా దేవుని స్తోత్రం. నేను చదువు మీదే దృష్టి పెట్టాను. నాకు చక్కని భర్త దొరికాడు, నా లైఫ్ చాలా బాగుందని. నీ లైఫ్ ఎలా ఉందంది. నాకు కూడా మంచి పెళ్ళం దొరికింది, మంచి పిల్లలు దొరికారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి జీవితం అనేది చాలా గొప్పది. చేతులారా నాశనం చేసేసుకుంటున్నారు. ప్రేమలు అంటారు, పెళ్ళిళ్ళు అంటారు, ఏంటో ఏమి అర్థం కాదు. అది ఒక యోగ్యతలే, ఒక స్థిరత్వం లేదు కదా. ఈ పరిశుద్ధ బాబు గారి భార్య చెప్పిందని హైదరాబాద్ నుంచి పరిగెత్తుకొచ్చాడు ఒక ఆయన, రాజేష్ గారు అమ్మాయిని చేస్తానని. రాజేష్ అన్నాడు, నేను స్థిరపడలేదండి, స్థిరపడ్డాక 2 సంవత్సరాలు టైం పడుతుంది అన్నాడు. అబ్బాయి మీ గురించి అందరూ చెప్తున్నారు, 2 సంవత్సరాల వరకు నేను అమ్మాయికి పెళ్ళి ఆపుతాను, మీరు అంటే 2 సంవత్సరాల తర్వాతే మా అమ్మాయిని మీకు పెళ్లి చేస్తాను అంటే అతనితో రాజేష్ అన్న మాట ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోయింది. 2 సంవత్సరాల తర్వాత నేను మారిపోవచ్చు, మీ అమ్మాయి అభిప్రాయం మారచ్చు, అది మంచిది కాదండి, మీ అమ్మాయికి వివాహం చేసేయండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. స్ట్రిక్ట్గా ఉండాలి మన జీవితంలో. ప్రతి విషయంలోనే పెర్ఫెక్ట్గా ఉండాలి. యేసు ప్రభుకి చాలా ఇష్టం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒక మాట మీతో చెప్పినవండి, యేసుక్రీస్తు పిల్లలు పాపము చేయటానికి వీర్లేదు. దేవుని స్తోత్రం. ఏ విధమైన పాపము కూడా, ఎవరినైనా దూషించడం, ఎవరినైనా ఎదిరించడం, ఎవరి సొత్తైనా దొంగిలించడం, ఎవరినైనా బాధ పెట్టడం, ఎవరినైనా హింసించడం చేయకూడదు. గర్విష్ఠులు యెహోవాకు హేయులు, యెహోవాకు హేయులు. నేను ఇందాక రాజమండ్రిలో వాళ్ళందరూ ముఖాల్లో ఆనందం. ఒక చక్కని మాట చెప్పాను. యేసు ప్రభు పాపిని ప్రేమిస్తాడు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. చివరి కూర్చున్నదే వాక్యం వింటానికన్నా పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. తర్వాత విషయానికి వాళ్ళు తప్పట్లు కొట్టారు. తర్వాత విషయం ఏంటో తెలుసా? పాపం విడిచిపెట్టకుండా నిన్ను తన బిడ్డగా ఎప్పటికీ అంగీకరించడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటమే, ఓ నా ప్రభువా, నా దేవా, నువ్వు పాడుకుంటమే. మీ అక్కది ఎస్తేరు రాణి ఏది? రాలేదు. వచ్చిందా రాలేదా? చూసారా? చెప్పండి. ప్రసన్నమణి గారు లేచి నిలబడి, మీరే లేకండి. పాపిని
ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. 3 మీరెందుకు మాట్లాడతారు? ఎవరిని అడుగుతుంటే ఎవరు మాట్లాడుతున్నారు? పాపాన్ని విడిచిపెడితేనే చేర్చుకుంటాడు. కూర్చోండి, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియాలి కదా. సత్యవతిని లేపాను అనుకో, అంత నడుతున్నాను, నన్ను అడుగుతావు ఎందుకు అంటదేమో ఏంటో. నా భయం వేసేసింది మొన్న నుంచి, చాలా భయం వేసేసింది నాకు. పాపం ఏం తెలుతుందండి, మనం క్షమించాలి ఎవరినైనా కూడా. ఓకే, ఏమైనప్పటికీ కూడా పాపము విడిచిపెట్టిన వారినే చేర్చుకుంటాడు. ఒకవేళ పాపం విడిచిపెట్టకపోతే రైట్, జాగ్రత్తగానండి. పాపం విడిచిపెట్టకపోతే ప్రేమించటం మానడు. హల్లెలూయా చెప్పండి. ప్రేమించటం మానడు, ప్రేమించటం మానడు. ఎందుకంటే ఆయన పేరే ప్రేమమయుడు. కానీ కన్నీరు కారుస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ నువ్వు పాపంలో ఉండి చనిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావని ఏడుస్తూ ఉంటాడు. నువ్వు చనిపోయే రోజు దాకా ఏ రోజైనా పాపాన్ని విడిచిపెడతావే పని ప్రేమతో ఎదురు చూస్తాడు. హల్లెలూయా. ఇదండి యేసు ప్రభు లక్షణం. ఈ లక్షణం తెలుసుకోక మన ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నామంటే, ఈ లక్షణం తెలుసుకోక మన జీవితంలో ఇంతవరకు ఏ మేలు జరగలేదండి. పాపాన్ని విడిచిపెట్టండి. యేసు ప్రభు ప్రతిరోజు నాతో ఉదయం మాట్లాడిందే మీతో మాట్లాడతాను నేను. దేవుడి కృపను బట్టి చక్కగా మాట్లాడతాడు వాక్యం ద్వారా. మళ్ళీ మీకు నేను వివరిస్తాను. అందుకే నా మాటలు మీకు హత్తుకుంటాయి, ఆయన మాట్లాడే మాటలు కాబట్టి. ఓకే, ఇప్పుడట రూత్కి క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? రూత్ క్వాలిఫికేషన్ చూడండి. దీవెన పొందిన దానవు, నువ్వు దీవెన పొందిన దానవు, నువ్వు నన్ను తప్ప ఎవరిని చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నన్ను తప్ప ఎవరిని ఎరగవు. నువ్వు నన్ను తప్ప ఎవరిని ఎరగో. ఒక 105 సంవత్సరాలు ఆవిడని ఇంటర్వ్యూ చేస్తుంది ఒక ఆవిడికి 105 సంవత్సరాలు. చాలా నచ్చింది నాకు. నేను పోస్ట్లో పెట్టాను ఆ ఇంటర్వ్యూ. చాలా బాగా మాట్లాడుతుంది పెద్దవాడి. ఓటేసో అమ్మా? వేసానయ్యా. ఎవరికేసావు? ఎన్టీ రామారావుకి వేసాను. ఓహో అలాగా? ఏమ్మా ఎందుకు? ఎన్టీ రామారావు అంటే నాకు చాలా ఇష్టం. సరే కానీ మీ వారి పేరేంటమ్మా? తప్పు నాయన, భర్త పేరు చెప్పకూడదు. ఊరి సిగ్గుపడిపోతుంది. 105 ఏళ్ళు ఆవిడ ఆయన పేరు చెప్తానికి సిగ్గుపడుతుంది. నాకు ఎంతో ముచ్చటేసింది. కానీ ఒక మాట చెప్పింది ఆవిడ, మీరు అందరూ గమనించాలి. మా ఆయన నాకు 90వ సంవత్సరంలో చనిపోయాడు. ఆయనకి 93 ఏళ్ళు. మేమిద్దరం కలిపి ఇంచుమించు 65 సంవత్సరాలు కాపురం చేశాం. నా భర్త నన్ను, నేను నా భర్తను తప్ప మేమెవరిని ఎరగం అని చెప్పింది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నేను యేసును తప్ప ఎవరిని ఎరగను అంటాడు పౌలు. ఈరోజు ఒక నిర్ణయానికి రండి. మనందరం దేవుని పిల్లలం. నేను దేవుని తప్ప ఎవరిని ఎరగను. నేను యేసుని తప్ప ఎవరిని ఎరగను. యేసు నుంచి నన్ను ఎవరు విడదీయలేరు. నా భర్త విడదీయలేడు, నా భార్య విడదీయలేదు, నా పిల్లలు విడదీయలేరు, మా పాస్టర్ గారు విడదీయలేరు. అసలు నాకు యేసు కన్నా ఎక్కువ ఈ లోకంలో ఏది లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నీ కొరకు ప్రాణం ఇచ్చింది యేసు ఒక్కడే. కాబట్టి యవ్వనస్తులు, పెద్దవారు, పిల్లలు తప్పు చేయకండి. పొరపాటును కూడా పాపం చేయకండి. మీది కాని సొత్తుని
ఆశించకండి. హల్లెలూయా. ఈరోజే విడిచిపెట్టండి, తప్పు చేయకండి, మనస్సును స్వాధీనం చేసుకోండి, మీ మనస్సును మీరు స్వాధీనంలో పెట్టుకోండి. రూతు చాలా వినయ మనస్కురాలు. అంతకుముందు రూతు ఏం చేసిందో తెలుసా? ఇద్దరు కోడళ్ళతో అత్తగారు మాట్లాడింది, మీరిద్దరు యవ్వనంలో ఉన్నారు, ఇద్దరు భర్తలు చనిపోయారు ఏదో పొరపాటున, ఇద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి అంటే ఒక అమ్మాయి అలాగే అత్తయ్య అనిపోయి వెళ్ళిపోయింది. రూత్ అంటది, నాకు పెళ్ళి దత్త, నువ్వెక్కడుంటే అక్కడ ఉంటాను, నువ్వే నా తల్లివి, నీ దేవుడు నా దేవుడు, నువ్వు ఉన్న దాంట్లోనే నీకేది ఉంటే దాంట్లో నేను తింటాను. అక్కడే రూత్ పరిశుద్ధత నిరూపణ అయిపోయింది. హల్లెలూయా. మీరందరూ పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వకపోతే, మీ అమ్మాయి రూతులాగా ఉంటే, యేసుక్రీస్తు లాంటి బోయేజు మీ అమ్మాయికి దొరుకుతాడు. అలాగే మీ అబ్బాయిలు ఎవరైనా ఉంటే, సువార్తరాజు ఒకడు ఉన్నట్టున్నాడు మనకి, రూతు లాంటి కోడలు దొరుకుతుంది. హల్లెలూయా. మీరు దేవుళ్ళలో బలంగా ఉంటే, మీరు దేవుళ్ళలో స్థిరంగా ఉంటే, మీ పిల్లల జీవితాలు అద్భుతంగా ఉంటాయి, మీ పిల్లల జీవితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి, ఆశ్చర్యదింపబడతాయి. ఈరోజు ఈ సందేశం విని ఆ రూతుని నేనే, ఎందుకంటే నీ మునపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రెండు మాటల్లోనే కామన్గా ఉన్న వర్డేది సత్ప్రవర్తన. బాగా చెప్పింది. పొద్దున్న రాజమండ్రిలో ఎవరు చెప్పలేకపోయారు, కొత్తగా వస్తుంది ఒక ఆవిడ ఇంకా రక్షణలోకి రాలేదు. ఆవిడ చెప్పింది, ఆవిడని కారులో వచ్చేటప్పుడు ఆవిడని గట్టిగా కేకలేసాను, ఏమో ఎంత బాగా చెప్తున్నావు, నువ్వు ఎందుకు సరిగ్గా రావంటే ఇక నుంచి మానండి అంటుంది. సత్ప్రవర్తన చెప్పాలి. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. ఈ మంచి ప్రవర్తన మొదటి నుంచి ఉందా, కొత్తగా వచ్చిందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా మీకు? మునపటి సత్ప్రవర్తన, ఇదివరకును మంచిదానివి, ఇప్పుడు చాలా మంచిదాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలా అంటున్నారా మీ ఇంట్లో అందరూ మిమ్మల్ని? మీ ఆవిడ అంటుందా, ఏమండి ఇదివరకు కొంచెం కోపంగా ఉండేవారు, ఈ మధ్యన భలే మారిపోయారు, ఇదివరకు నెత్తి మీద ఒకటి వేసేవారు, ఇప్పుడు వేస్తాం మానేశారు, లేదా ఇదివరకు నెత్తి మీద వేసేవారు ఇప్పుడు ఒళ్ళంతా కొట్టేస్తున్నారా, ఇదివరకు ఒక దెబ్బ వేసేవారు ఇప్పుడు 20 దెబ్బలు వేస్తున్నారా, ఇదివరకు ఒక బూత్ తిట్టేవారు ఇప్పుడు ఎక్కువ బూతులు తిడుతున్నారా, లేదా మారిపోయారా? ప్రభువులోకి వచ్చిన తర్వాత మారిపోవాలి కదా. కొంతమందిని అడుగుదాం వద్దా? అడుగుదాం. భర్తను లేపి భార్య గురించి, భార్యను లేపి భర్తల గురించి అడుగుదామా? గుండెల్లో రైళ్ళు పడిగా మా పరువు తీసేస్తాడు ఈయనప్పుడు అని. వద్దులే, మా ఆవిడ ఏం చెప్తుందో. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదివరకటి కంటే ఇప్పుడు మార్పు వచ్చిందా? ఒక 2-3 విషయాల్లో నేను మార్పు వచ్చానండి. ఇదివరకు అన్నం తిన్న తర్వాత కంచం అలా పడేసి వచ్చి ఉండండి. మొన్న చెప్పింది ఆవిడ, మా అన్నయ్య వాళ్ళ అన్నయ్య అంట రాయుడు గారు సింకులోకి పట్టుకెళ్ళి కంచం అంతా కడిగేసి మళ్ళీ పక్కన పెట్టేస్తాడు. మీరు కంచం మీద కనీసం నీళ్లు కూడా పోస్తలేదు అంది. ఈ మధ్యన నీళ్లు పోస్తాం మొదలెట్టారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన ప్రవర్తనలో మారిపోతే మన ఇంట్లో వాళ్ళకి సంతోషం కలుగుతుంది. మన ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు. మా అయ్యంకుడు గారు ఉన్నారు కదా, అమర్నాథ్ గారు,
ఆయన భార్యకి పాపం కాలు ఫ్రాక్చర్ అయింది. మొత్తం ఇంటి పని అంతా వంట పని అన్నీ మొత్తం చేసేసుకుంటున్నాడు కదండి. మా బుజ్జికి ఏదైనా కొద్దిగా ఆరోగ్యం తేడా వస్తే మొత్తం పని అంతా మోసం చేసేసుకుంటాడు. అందుకే మీరు ఎందుకు చెప్తున్నాను అర్థం లేదా? మరి మీరు కూడా ఏమీ చేయరు అంటుంది నా భార్య. మంచి అల్లుడు ఉన్నాడు, మంచి కొడుకున్నాడు, మంచి ఇయ్యంకుడు ఉన్నాడు. ఏం మాట్లాడతలేదు ప్రసన్నమణి గారు. మీ ఆయన గారు వంట చేస్తారా? చేస్తా. దేవుని స్తోత్రం. ఓకే, చూసారా? అంటే ప్రవర్తన గురించినే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం రమాదేవిని అడగాలి. అమ్మా రమాదేవి, తేజ ఇదివరకటికి ఇప్పటికి బాగా మార్పు వచ్చిందమ్మా. వెరీ గుడ్, మార్పు వచ్చేవాడు. హల్లెలూయా. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళాలి. మన ప్రవర్తన చాలా బాగా మారిపోవాలి. తల్లిదండ్రులు పిల్లల గురించి, భార్య భర్త గురించి, భర్త భార్య గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఇక్కడ బోయజు రూతుతో అంటున్నాడు, అమ్మా ఇదివరకు నువ్వు మంచిదానివి, ఇదివరకు నువ్వు మంచిదానివి, ఇప్పుడు చాలా మంచిదానివి. హల్లెలూయా. మీకు అర్థమైపోయిందా? యోసేపు గారు, మీ ఆవిడ గారు బాగా సహాయం చేస్తారా మీకు? మేము ఆయన మొహం అదో రకంగా వచ్చింది ఆవిడేమో ఏదో ఒకసారి ఆవేశంగా సువార్తలన్నీ నాయే, ఎప్పుడు చూసినా నేనే ఉంటాం, మళ్ళీ సంవత్సరం దాకా కనపడదు. ఏమిటో ఎవరికి అర్థం అవుతుంది ఆవిడ. సరే, ఏమైనప్పటికీ కూడా బోయజు ఇదివరకు మంచిదానివి, ఇప్పుడు చాలా మంచితనం అంటే ఏంటి? జీవరత్నం గారు దాని అర్థం, జీవరత్నం గారు చెప్పాలి దాని అర్థం ఏంటి? ఇదివరకు మంచితనవి, ఇప్పుడు చాలా మంచితనం అంటే దాని అర్థం తెలుసా? నీ పని అయిపోయింది. హల్లెలూయా చెప్పండి. అంటే యాక్సెప్టెడ్ బై గాడ్. దేవుడు ఇష్టపడిపోయాడు, అంగీకరించేశాడు నిన్ను. దేవుడు అంగీకారం వచ్చేసింది నీ మీదకి. నువ్వు ఇప్పుడు చాలా మంచిదాని రూతు. అంటే రూతు ఎలా ఉంటుందో చూసుకుంటూ వచ్చాడు. రూతు అన్న వెంటనే నాకు పాపం ఈ రూతు గారు గుర్తుకొస్తారు. స్టీఫెన్ వాళ్ళ అమ్మ కదా. స్టీఫెన్ వాళ్ళ అమ్మలాంటి వాళ్ళు అనుకుంటా. ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఇద్దరు కోడళ్ళు ఉన్నారా? ఇంకొక వాళ్ళేది ఇక్కడ ఉందా? మధ్యలో 4 కుర్చీలు గ్యాప్ ఉన్నాయేంటి? ఎస్టేర్ గారు చూస్తున్నారు. ఎస్టేర్ గారు కోళ్ళ రాలేదు ఇవాళ. కాబట్టి ఆ రూతు అన్న వెంటనే ఆవిడే గుర్తుకొస్తుంది నాకు. బయటేమో రాజు కొడుకు, విశ్వాసరాజు కొడుకు వాళ్ళు పనిలో ఉన్నారు. బయట ఇద్దరు చాలా పనిలో ఉన్నారు. చాలా సంతోషం. మంచి పిల్లలు ఇద్దరు కూడా. కాబట్టి నీ కార్యం అయిపోయింది. ఏమంటున్నాడు చూడండి, ఆ మాట చూడండి. కాబట్టి కుమారి భయపడకు, నువ్వు యోగ్యురాలు గనక భయపడకు. చెప్పండి. ఇక్కడ ఉంది అసలు పాయింట్. నీవు చెప్పినదంతయు నీకు నేను చేసేదాను. హల్లెలూయా. అసలు మామూలుగా చెప్పకూడదు. దేవుని స్తోత్రం. మీరు చాలా చాలా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు నాకు చాలా నమ్మకంగా ఉన్నారు. ప్రార్థనలో, వాక్యంలో, సువార్తలో, జీవితంలో, భర్తతో, భార్యతో, పిల్లలతో, కుటుంబంతో మీరందరూ కూడా చాలా యోగ్యులుగా, పరిశుద్ధులుగా ఉన్నారు కనుక మీ ప్రార్థనలన్నీ నేను అంగీకరిస్తున్నాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మీ ప్రార్థనలన్నీ నేను అంగీకరిస్తున్నాను. ఇంకేం కావాలండి మనకి? ఇంకేం కావాలి మనకి? వాట్ ఎల్స్ వి రిక్వైర్డ్?
రత్న గారు, మీ ప్రార్థనని నేను అంగీకరిస్తున్నాను. హల్లెలూయా. అర్థమైందా? మొట్టమొదట నువ్వు యోగ్యురాలివి, దేవుని చేత దీవెన పొందిన దానివి. సో మన ప్రార్థన దేవుడు అంగీకరించి మనం అడిగింది దేవుడు నెరవేర్చాలంటే మనలో దేవుడికి కనపడవలసింది ఏంటి చెప్పండి? ఇప్పుడే చెప్పాను, యోగ్యత. హల్లెలూయా. ఎదరు ఖాళీ ఉంది, ఎదరికొచ్చండి. యోగ్యత. ఏం కనబడాలి పిల్ల? ఇలా చూడు, నిన్నే ఏం కనబడాలి దేవుడికి? ఏది నీ కూతురేది? ఇలాగంటావేంటి? చెప్పు, కారణం చెప్పు. అక్కడికి వెళ్ళిందా? అక్కడ అయిపోయి ఇక్కడికి వస్తుంది కదా. అయ్యో, అక్కడి నుంచి అలాగ వెళ్ళిపోయిందంటావా ఇంటింటికి? ఓకే, యోగ్యత. చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను తెలుసా? నీ యోగ్యత దేవుడు నచ్చే వరకు నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. నీ యోగ్యత దేవుడికి నచ్చే వరకు నీ ప్రార్థన ఆయన అంగీకరించడు. ఒకవేళ అంగీకరించాడు అనుకోండి, నువ్వు అడిగిందంతా చేసేస్తానంటున్నాడు. హల్లెలూయా. నువ్వు అడిగిందంతా చేసేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం. మీ నాన్నగారేది? సరే కూర్చో. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను 16:23. మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రి నా పేరట ఏమి 23 యోహాను 16. ఏం చదువుతున్నాను? యోహాను 16:23. ఆ దినమున, యోహాను 16 ఆ దినమున. చదవని మైకులో మీరు దేని గూర్చి నన్ను అడగరు, ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రి నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరుకును. చూసారా? మీ సంతోషం పరిపూర్ణమగినట్లు ఏం అడుగుతారో అడగండి, నేను చేసేస్తాను అంటున్నాడు దేవుడు. మీరు ఏం అడుగుతారో అడగండి, నేను చేసేస్తాను అంటున్నాడు దేవుడు. ఎప్పుడు నీ యోగ్యత దేవుడికి నచ్చినప్పుడు. హల్లెలూయా. నీ ప్రవర్తన, నీ మాట, నీ నడత, నీ జీవితం ఎవరికి నచ్చాలి? దేవుడికి నచ్చాలి. దేవుడికి నచ్చినప్పుడు నీ సంతోషం పరిపూర్ణమయ్యే విధంగా నువ్వు ఏది అడుగుతుంది. పెళ్లి కానివాడు మంచి భార్య కావాలా, పెళ్లి కానివాడు మంచి భర్త కావాలా, మంచి ఉద్యోగం కావాలా. కింద 2 వారాలు మంగళవారం బలంగా ప్రార్థన చేసాం రాజమండ్రిలో. ఆ అబ్బాయికి మొన్న అపాయింట్మెంట్ అయింది బెంగళూరులో. ఈరోజంతా స్వీట్స్ పంచి పెట్టారు. ఉద్యోగమా, గృహమా, వివాహమా, ఆరోగ్యమా అంటే ఇక్కడ అంటాడు, కొన్ని అంటలేదు, చెప్పినదంతయు నీకు చేసేస్తాను. హల్లెలూయా. నువ్వు అడిగిన అన్నీ నీకు చేసేస్తాను నేను. ఏదో ఒకటి కుదుపెట్టినాను, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి నీ యోగ్యతను బట్టి. హల్లెలూయా. యోగ్యతను బట్టి, ఆ వాక్యం ప్రకారం చూస్తే యోగ్యతను బట్టి. మళ్ళీ ఇంకో మాట ఏమంటున్నాడు చూడండి అక్కడ, రూతు 3:11. రూతు 3:11లో మళ్ళీ ఏమంటున్నాడు?
నీవు యోగ్యురాలవని నా జనులు అందరూ ఎరుగుదురు. ఈ మాట అందరూ నాతో కలిసి చెప్పండి. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. సరా, నా దగ్గర 1000 మంది పనిచేస్తున్నారు నా పొలంలో. నువ్వు నా పొలంలో పనిచేస్తున్నావు. ఈ 1000 మంది వచ్చిన దగ్గర నీ గురించి మంచిగా చెప్తున్నారు. హల్లెలూయ, హల్లెలూయ. వింటున్నారా? ఎంత మంచి పిల్లంటే ఆ పిల్ల. ఎవరంకో చూడదు, ఎవరిని చూడదు, తన పని తాను చేసుకుని పోతుంది, పనికి వస్తుంది, పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఎవరితో మాట్లాడుతూ ఎవరంకో చూడదు అని సాక్ష్యం ఇచ్చింది. అలాగే దేవుడు మనకు కార్యం చేయాలంటే మీ ఇంటిలో, మీ చుట్టూ మీ గురించి మంచి సాక్ష్యం ఉండాలి. హల్లెలూయ. నన్ను అలా చేశారు, నన్ను ఎలా చేశారు, నన్ను ఎలా బాధ పెట్టారు, మమ్మల్ని ఎలా బాధ పెట్టారు, మమ్మల్ని నాశనం చేసేసారు, మమ్మల్ని ఎలా చేసేసారు అంటే నువ్వు యోగ్యుడు ఎలాగవుతావు? నువ్వు యోగ్యుడు ఎలాగవుతావు? మొట్టమొదట ఇంట్లో సాక్ష్యం కావాలి. పిల్లల గురించి తల్లిదండ్రులు, భర్త గురించి భార్య, భార్య గురించి భర్త సాక్ష్యం కావాలి. చుట్టుపక్కల ఉన్నవారు సాక్ష్యం కావాలి. నువ్వు పనిచేసే స్థలంలో సాక్ష్యం కావాలి. ఎవరన్నా పెళ్లి చేసుకునేటప్పుడు ఒక అమ్మాయి జాబ్ చేస్తున్నా, అబ్బాయి జాబ్ చేస్తున్నా అన్నీ ఎంక్వైరీ చేసుకుంటారు. ప్రతి స్థలంలో పిల్లోడు ఎలాంటి వాడు, పిల్ల ఎలాంటిదని అడుగుతారు. అలాంటిది దేవుడు ఊరికే నువ్వు అడిగిన అన్నీ ఇచ్చేస్తాడా? దేవుని స్తోత్రం. కాబట్టి నీవు యోగ్యురాలవని నేను గ్రహించటమే కాదు, దేవుడు గ్రహించటమే కాదు, నీ చుట్టూ ఉన్నవాడు కూడా గ్రహించారు. అంటే నీ త్రోవలన్నీ సరళం అయిపోయినాయి. హల్లెలూయ, హల్లెలూయ. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి, అందరి దృష్టికి కూడా మీరు యోగ్యులుగా ఉన్నప్పుడు మీ పని దేవుడు స్వయంగా చేసేస్తాడు. మీ పని దేవుడు చేసినప్పుడు ఇంకెవరు వచ్చి అడ్డం పెట్టరు. ఎవరు అడ్డం పెట్టరు. మన మధ్యన విజయనగరం రాజుగారికి గవర్నర్ ఇచ్చారు. ఆ రాజుగారి గవర్నర్ పదవి ఇచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. ఆయన తెలుగుదేశం పార్టీ అనుకోండి, అన్ని పార్టీలు కాంగ్రెస్ కానీ జగన్ కానీ అన్ని పార్టీలు కూడా ఒక మంచి వ్యక్తికి గవర్నర్ ఇచ్చారని చెప్పారు అందరూ. హల్లెలూయా. యోగ్యత, క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైంది. నీ కోడలు, నీ అత్త, నీ భర్త, నీ కూతురు, నీ కొడుకు, నీ ఇంట్లో వాళ్ళు, నీ స్నేహితులు, నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో నువ్వు ఎక్కడుంటే అక్కడ ఒక మంచి సాక్ష్యం కావాలి నీకు. హల్లెలూయా. అది లేదనుకో అన్ని ఆటంకాలే. నేను చెప్పేది గ్రహిస్తున్నారా? అంచేత ఈవిడ మార్గం సరళం అయిపోయింది. కాబట్టి ఏం జరిగిందో చూద్దాం. 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. రూతు 4:10. మరియు చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లును, చనిపోయిన వారి పేరు అతని సహోదరులో నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబీరాలని సంపాదించుకొని పెండ్లి చేసుకుని ఉన్నాను. దీనిని మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలతోనూ చెప్పింది. అందరూ 2 చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా అందరూ? మొత్తం ఊరందరి ముందు
నా పొలంలో పనిచేసేవారు అందరి ముందు, నా దేవుని ముందు, అందరి ముందు సాక్ష్యం ఇస్తున్నాను. ఈ అమ్మాయి యోగ్యురాలు, ఈ అమ్మాయి మంచి సాక్ష్యం కలిగి ఉంది, ఈ అమ్మాయి నిలబడింది, ఈ అమ్మాయి దేవుని రెక్కల చాటుకు వచ్చింది, ఈ అమ్మాయి ఉత్తమరాలు గనక ఈమెను కొనుక్కొని, ఈమెను కొనుక్కొని, ఆ భర్త చనిపోయాడు, దానికి సంబంధించింది కట్టాను, అత్తగారికి సంబంధించింది కట్టాను, ఈవిడ రుణాలన్నీ కట్టాను, ఆడ రుణాలన్నీ కట్టాను, ఎన్నో అప్పులు చేసింది వీళ్ళ అత్తగారు, ఆ అప్పులన్నీ తీర్చాను, భర్త అప్పులు చేశాడు, భర్త అప్పులు తీర్చాను, అందరు అప్పులు తీర్చాను, చుట్టూ ఉన్న రుణగ్రస్తులు అందరు రుణాలు తీర్చాను, అన్నీ తీర్చి కొనుక్కొని ఈమె నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు గట్టిగా. హల్లెలూయా. యు అండర్స్టాండ్? నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి నా జీవితం అలాగే ఉంటుంది. ఎన్ని 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 బుడకప్పులు, ఎన్ని గొడవలు, ఎన్ని అబ్బబ్బబ్బబ్బ, ఇవన్నీ చివరికి అసలు దీని నుంచి బయటపడతామా చచ్చిపోతాం అనుకున్నాం మేము. ఎవరికి చెప్పాల్సిన సమాధానం వాడు చెప్పేశాడు, ఎవరు కట్టవలసింది వాడు కట్టేశాడు, పెళ్లి చేసేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనందరం రుణగ్రస్తులం. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా వినాలి దేవుడి మాటలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మీ జీవితంలో హృదయంలో నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్. మరియు 2:13 కొలస్సీలు రాసిన పత్రిక 183వ పేజీ. ముగించేస్తున్నాను, 10 నిమిషాలు వెళ్ళిపోదాం. మరియు అపరాధం వలన శరీరంలో వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధం క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం. నేను నువ్వు చేసిన పాపాలు, పత్రాలు, రుణపత్రాలు, అన్ని గొడవలు మొత్తం అన్ని సిలువ కొట్టేసి మేకేసి కొట్టి రక్తంతో తుడిచేసి నిన్ను పరిశుద్ధుడిగా చేసి నిలబెట్టి నిన్ను వివాహం చేసుకుంటున్నాడు యేసు. కాబట్టి పౌలు అంటాడు, ఎంత గొప్ప త్యాగము చేసినా మళ్ళీ రుణాలా, మళ్ళీ అప్పులా, మళ్ళీ పాపాలా, మళ్ళీ మోసాలా, అన్నీ తుడిచేశాడు, అంతా క్లియర్ చేసేసాడు, పాపాలన్నీ తుడిచేశాడు, నువ్వు వాడిన అబద్ధాల తాలూకు మోసాలన్నీ తీసేశాడు, మళ్ళీ మొదలెట్టావా? అయితే ఈసారి బైబిలే చెప్పింది, టైం లేదు కానీ ఒకసారి తుడిచివేయబడిన తర్వాత అన్నీ తీసేశాక నువ్వు మళ్ళీ మొదలెడితే ఇంకా పాప క్షమాపణ ఉండదు, కానీ విరోధులను దహించు తీక్షణమైన అగ్నిగుండానికి రెడీగా ఉండన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. నువ్వు అగ్నిగుండానికి రెడీగా ఉండు. ఈరోజు ముగింతున్నాను పాఠాన్ని. దయచేసి ఇక్కడి నుంచి కదిలి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా యోగ్యులుగా, అంతకంతకు మంచివారుగా. నా భర్త ద్వారా కోప్పడేవాడు తగ్గిపోయిందండి, నా భార్య కోప్పడి తగ్గిందండి, నా పిల్లలు మారారండి, నేను మారానండి, అత్తగారు మారిందండి. ఒకవేళ సాక్ష్యం లేదనుకో నువ్వు పరలోకం వెళ్ళవు. ఒకవేళ నీకు సాక్ష్యం లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళవు. ఇది నిజం. పశ్చాత్తాపం, చేసిన పాపానికి పశ్చాత్తాపం, మాట్లాడిన దౌర్భాగ్యపు మాటలకి పశ్చాత్తాపం. వింటున్నారా? సంపాదించుకొని పెళ్లి చేసుకొనిచున్నారు. హల్లెలూయా. ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసండి? ఒకసారి పెళ్ళయి భర్త చనిపోయినామను అసలు పెళ్లి కాని వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి పాపములో పడిపోయిన మనలను
పాపము లేని పరిశుద్ధుడు వివాహం చేసుకుంటున్నాడు. హల్లెలూయా! ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! ఎంత మీ హృదయం ఎలా ఉందో కానీ నా హృదయం కదిలిపోతూ ఉంటుంది చెప్పేటప్పుడు. పాపినైన నన్ను ఎంత కరుణించాడు. అసలు మొదట మనం పాపులం కాదనుకుంటున్నాం. మనం ఘోర పాపులం, భయంకరమైన పాపులం. కానీ మనలను, మన పత్రాలన్నీ మేకులు కొట్టి రక్తంతో తుడిచేసి మనల్ని క్షమించి, మన పాపాలన్నీ క్షమించి సముద్రగాధంలో పడేసి మన రుణాలన్నీ తీర్చేసి ఒకరోజు నేను ఒక చోటకి అమౌంట్ పట్టుకెళ్తే హైదరాబాద్లో ఆయన అన్నాడు, ఏం మూర్తి గారు ఏంటి కొంచెం కంగారుగా ఉన్నారేంటి అన్నాడు. లేదండి మీకు అయిందేమో ఇంత, నా దగ్గర ఉన్నది అది ఇంత అన్నాను. ఆయన అన్నాడు, మిమ్మల్ని ఎవరు అడిగారు, మీరు అంతా ఇచ్చేసినట్టు నోటు చింపేశాడు గట్టిగా. హల్లెలూయా! ఎన్ని కార్యాలండి, ఎన్ని కార్యాలు, ఊహించలేని కార్యాలు. ఇవన్నీ చేయటానికి మళ్ళీ మనం పాపం చేయటానిక? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు 3 దినాల నుంచి, కుమారుడా జాగ్రత్త, నిన్ను విడుదల చేసింది తిరిగి పాపం చేయటానికి కాదు, నిన్ను విడిపించింది తిరిగి అబద్ధం ఆడటానికి కాదు, నిన్ను విడిపించింది తిరిగి నాకు ఇష్టం లేని పనులు చేయటానికి కాదు. మరి ఎందుకు విడిపించారండి? పౌలులాగా, పేతురులాగా, నాలాగా జీవిస్తావని నిన్ను విడిపించాను. హల్లెలూయా! హల్లెలూయా! మనందరినీ దేవుడు అంతగా విడిపించాడు. ఈరోజు ఒక రోషం కలిగిన ప్రార్థన చేద్దాం. నేను చెప్పాను రాజమండ్రిలో కొత్తపల్లిలో, రోషం ఉందా మీకు? ఉంది. ఛాలెంజ్ చేస్తారా? చేస్తాం. ఏమని? క్రీస్తు యేసు కొరకు, క్రీస్తు యేసులాగా జీవిస్తాం. ప్రార్థన చేయండి, రోషంగా చేయండి ప్రార్థన, రోషంతో చేయండి ప్రార్థన. మనం యేసులాగా జీవిద్దాం. ఈరోజే నీ కార్యాలన్నీ దేవుడు పూర్తి చేస్తాడు. ఈరోజే నువ్వు అడిగిన ప్రార్థనలన్నీ దేవుడు ముగించేస్తాడు. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో అవన్నీ అయిపోతాయి. నీ కార్యాలు ముగింపుకొచ్చాయి. ఇక్కడ ఉద్యోగం కావాల్సిన వారు, వివాహాలు కావాల్సిన వారు, అప్పుల బాధలో ఉన్నవారు, గృహాలు లేనివారు, మానసిక శాంతి లేనివారు, భర్తలతో బాధపడుతున్నవారు, భార్యలతో బాధపడుతున్నవారు, పిల్లలతో బాధపడుతున్నవారు, అత్తగారు కానీ, కోడలు కానీ, బావగారు కానీ, ఇంట్లో బాధలు, దుఃఖాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు. దేవుడు అంటున్నాడు, మీ ప్రార్థనలను అంగీకరించి నేను సఫలపరుస్తాను. ఇది నాన్న, మీ పిల్లలను దీవిస్తాను, మీ కుటుంబాలను దీవిస్తాను. మొరపెట్టండి దేవుడికి. మీకున్న సమస్య ఏంటో దేవుడితో మాట్లాడండి. ఒక్క 5 నిమిషాలు మీకున్న ఇబ్బంది ఏంటి, మీకున్న సమస్య ఏంటి, దేవుడితో మాట్లాడండి. దేవుడు అంటున్నాడు, నువ్వు యోగ్యురాలివి. ఇదివరకటి కంటే నీ ప్రవర్తన చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. నేను ఇష్టపడుతున్నాను. నేను నీ కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన వాటికన్నా ఎక్కువగా నేను చేస్తాను. దయచేసి పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి, మోస జీవితాన్ని విడిచిపెట్టండి, పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించండి. ప్రార్థించండి. మీరు నేరుగా దేవుడితో మాట్లాడండి. మీకున్న ఇబ్బందులని తెలియచేయండి. ఆయన సకల ఆత్మలకు దేవుడు, సకల శరీరులకు దేవుడు. ఆయన ఏ కార్యమైనా చేయగలడు. వ్యాపారంలో, పనుల్లో ఇబ్బంది పడుతున్నావా? ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నావా? వివాహంలో ఇబ్బంది పడుతున్నావా? భర్తతో ఇబ్బంది పడుతున్నావా? అప్పుల వారితో ఇబ్బంది పడుతున్నావా? నలిగిపోతున్నావా? దేవుడిని అడుగు. దేవుడు నీ రుణాలు తీర్చివేస్తానంటున్నాడు. రుణపత్రాలు మీకు కొడతానంటున్నాడు. దేవుడు నీ కార్యాలు చేస్తానంటున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నావా? ప్రార్థన చేయి. అనారోగ్యం, చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నావా? అనారోగ్యం గురించి ప్రార్థన చేయి. ప్రభువా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. తండ్రి, మా యోగ్యతను బట్టి నీ కార్యాలు, మేము మీ దృష్టిలో యోగ్యులుగా కనబడిన ఎడల మా కార్యాలన్నీ అయిపోయినాయి అని చెప్పారు.
అలాగే ప్రభు ఇక్కడ ఎవరైనా అనారోగ్యాలతో ఉన్నా, ఉద్యోగ ఇబ్బందుల్లో ఉన్నా, వివాహ ఇబ్బందుల్లో ఉన్నా, వ్యాపార ఇబ్బందుల్లో ఉన్నా, గృహ ఇబ్బందుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా మీరు సరిచేయండి, రోగాలను స్వస్థపరచండి. అలాగే సుధారాన్ని, సాత్వికను స్వస్థపరచండి. ఇంకా ఎవరైనా అనారోగ్యాలతో హాస్పిటల్స్లో కానీ ఆయా స్థలాల్లో ఉన్న వారందరినీ బాగు చేయండి. గర్భిణీ స్త్రీలను చక్కని గర్భఫలాలు ఇవ్వండి. మీలాంటి బిడ్డలను అనుగ్రహించండి ప్రభు. అందరినీ క్షేమంగా కాపాడండి. తప్పిపోయిన వారిని తిరిగి చేర్చుకోండి. తప్పిపోకుండా కాపాడండి. మీ ఆత్మతో బలపరచండి. మీ ఆత్మలో స్థిరపరచండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. వచ్చేవారం ప్రభు వల్ల దానికి హెప్సిబా గారు ఆహారం అందిస్తున్నారు 3వ తారీఖు. అలాగే 5వ తారీఖు, ఆగస్టు 5వ తారీఖు పాస్టర్ల మీటింగ్. ప్రార్థన చేయండి. ఇక్కడికి అందరూ పాస్టర్లు వస్తారు, బాగా జరగాలని ప్రార్థన చేయండి. సంఘం ఎవరు రారు, ఏదో కొంతమంది యవ్వనస్తులు తప్ప. 5వ తారీఖు. అలాగే మనకి వచ్చే నెల 12, 13, 14 ఉపవాస ప్రార్థనలు. రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే 14వ తారీఖున రక్షణ పొందాలని ప్రార్థన చేయండి. అలాగే వెనకాల మందిర నిర్మాణం ఎక్స్టెన్షన్ ప్రారంభించాలనుకున్నాం. 2,40,000 ఇంకా మనకి స్థలానికి సంబంధించిందే రాలేదు. అవి వస్తే మొదలు పెట్టాలనుకుంటున్నాం. ప్రార్థన చేయండి. అన్ని విషయాల్లోని ప్రార్థన చేయండి. ఆశీర్వదింపబడిన వారు తప్పకుండా చేయగలిగిన వారు సహాయం చేయండి. ఎవరి మీద ఒత్తిడి లేదు. మొట్టమొదట మీరు దేవుడికి యోగ్యులుగా కనపడండి. దేవుని స్తోత్రం. ఓకే, తొందరగా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, చరణం నీ చరణం, శరణం నీ శరణం, చరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే నెరుగ నేర్పు. నీ హృదయ భారమున సగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపో నీ ప్రియ సుతునిగా
పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిమ్ము. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నసగు. క్షేమ కాలమైనా నిన్ను కనపరచు బ్రతుకు నిమ్మయా. నశించు ఆత్మలను నీదరి చేర్చు కృప నిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. లేచి నిలబడు. ఒకసారి చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని దృష్టికి మీరు యోగ్యులుగా కనబడితే మీరు అడిగిందంతా చేస్తాడట. మళ్ళీ చెప్పనా, మీరు దేవుని దృష్టికి యోగ్యులుగా ఉంటే మీరు అడిగిందంతా చేస్తాడంట. ఇంకేం కావాలండి మనకి? మనం కూడా గొంతెమ్మ కోరికలు లేవు. ఆర్ఆర్కే గారు అనేవారు, మనకి లిమిట్స్లోనే ఉంటాయి మన కోరికలు కూడా. దేవుని పిల్లలకు విపరీతమైన కోరికలు ఏమి ఉండవు కదా. కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మేము మా యోగ్యత మీకు కనపరుచుకొని మీ దగ్గర నుంచి బహుమానాలు పొందుకోవాలని ఆశిస్తున్నాం. మీ దగ్గర నుంచే పొందుకోవాలని, మనుషుల దగ్గర నుంచి కాదు నాయన. అది ఏ కార్యమైనా మీ దగ్గర నుంచి జరగాలని ఆశిస్తున్నాం. ప్రార్థించిన పిల్లలందరికీ తగిన సమయంలో చక్కని కార్యాలు చేసి మంచి సాక్ష్యాలు అనుగ్రహించండి. వరిచిన కానుకలు, దశమ భాగములు, వాహన కానుకలు, మందిర నిర్మాణ కానుకలు, అన్ని కానుకలకు తిరిగి 100 వరకు దయచేయండి. అందరూ కూడా అప్పు ఇచ్చేవారుగా చేయండి. అప్పు చేయకూడదు, తలగా చేయండి, తోకగా చేయకండి. అందరినీ ఆశీర్వదించండి. ముఖ్యంగా అనారోగ్యాల నుంచి విడుదల చేయండి. తిరిగి అందరు గృహానికి వెళ్ళి మీ అంత ఆనందించే కృప మరలా కలుసుకొని మీ అందు సంతోషించే భాగ్యము దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు దీవెన కృప బిడ్డలందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. జాగ్రత్తగా.